వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మన ఫ్లాట్స్ అనేది కొనొచ్చా? కొనకూడదా? ఇంకోటి ఏంటంటే ఏ ఏజ్‌లో కొనాలి? ఇప్పుడు ఎవ్రీ మంత్ మన ఈఎంఐ కట్టే ప్లేస్‌లో మనం ఏదైనా ఎస్ఐపి అలా చేసుకోవచ్చా? చేసుకోకూడదా? దీని గురించి మాట్లాడడానికి వెళ్తే చక్రధర్ గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. సార్ ఇప్పుడు మనం చాలామంది ఫ్లాట్స్ కొంటారు. సో ఏ ఏజ్‌లో రైట్ టైమ్ టు బై ఎ ఫ్లాట్ అని అడిగితే మీరు ఏ ఏజ్ అని చెప్తారు? అండ్ నెక్స్ట్ ఫ్లాట్స్ కొన్న తర్వాత ఈఎంఐస్ ఉంటాయి. సో ఈఎంఐ అనేది మనం ఆ ఈఎంఐ ఏదైతే మన ఫ్లాట్‌కి మనం పే చేస్తే 20,000 గాని, 30,000 గాని అదే ఈఎంఐ మనం ఎస్ఐపి గనక మనం చేసుకున్నట్లయితే ఎంత రిటర్న్స్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు? ఇది చాలా మంచి క్వెషన్ అండి. నా దగ్గర చాలా మంది యూత్ వస్తారు. వచ్చి మాకేదో అపార్ట్మెంట్ దొరుకుతుంది కొనుక్కోవచ్చా అంటారు. యూత్ అంటే ఏ ఏజ్ సార్? 25, 25లోనా? 25, ఓకే. 26 ఇయర్స్ కూడా జాబ్స్ వస్తున్నాయి. వాళ్ళకి ఎంత మంచి ప్యాకేజ్ వచ్చిందంటే వెంటనే లోన్లు వచ్చేస్తాయి. సో ఇది యాక్చువల్‌గా కరెక్ట్ కాదండి. ఫస్ట్ మేము చెప్తుంటామంటే ఎప్పుడైనా చూడండి, మీ దగ్గర ఒక ఐఫోన్ కొనాలన్నా, ఈవెన్ ఐఫోన్ కొనుక్కోవాలన్నా కూడా మీ దగ్గర 3,00,000 ఉంటేనే, అంటే మీ పాకెట్‌లో, అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ కానియండి, సేవింగ్స్ కానియండి, అవన్నీ ఒక 3,00,000 ఉంటేనే అప్పుడు మీరు ఐఫోన్ కొనుక్కోమని చెప్తాం. మినిమమ్ 3,00,000 అయితే బ్యాంక్ బ్యాలెన్స్ కానియండి, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో కానియండి ఉండాలి. అలాంటప్పుడే మనకి ఒక ఐఫోన్ కొనుక్కుంటే ఇది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కారు ఇప్పుడు కొనాలి. మన దగ్గర మినిమమ్ 10,00,000 కనుక అక్యుములేట్ అయితే అప్పుడు మనం కారు కొనుక్కోవచ్చు. అంటే నా దగ్గర ఏమీ లేదు, నేను లోన్ తీసుకొని కారు కొనుక్కుంటానంటే రాంగ్ అవుతుంది. సో మీ నెట్వర్త్ అంటారు దాన్ని. దాన్నేమంటారు? నెట్వర్త్ అంటారు. మీకు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో 10,00,000 ఉందా, మ్యూచువల్ ఫండ్స్‌లో 10,00,000 ఉందా, షేర్స్‌లో ఉందా 10,00,000 అనేది కాదు. మన దగ్గర వర్త్ ఆఫ్ 10,00,000 ఉంది అంటేనే దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ టు బై ఏ కార్. తర్వాత హౌస్ కూడా చూడండి, మన దగ్గర 1 crore ఉండాలి మినిమమ్. అంటే ఏదన్నా ల్యాండ్‌లో కానియండి, లేదా గోల్డ్‌లో కానియండి, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానియండి, అన్నీ కలుపుకొని ఒక 1 crore రావాలంటే 25 ఇయర్స్ తనకి 1 crore రాదు. ఎప్పుడైనా చూడండి, 25 ఇయర్స్, 30 ఇయర్స్‌లో మనం ఎప్పుడు ఫ్లాట్ కొనుక్కోకూడదు. మనం అక్యుములేట్ చేయాలి. అప్పటిదాకా కొంచెం మీకు గోల్ ఉంటే కనుక, ఒక ఫైనాన్షియల్ గోల్ ఉంది, ఒక ప్లానింగ్ ఉంది, హౌస్ కొనుక్కోవాలి అంటే రైట్ ఏజ్ ఏంటంటే 35 క్రాస్ అవ్వాలి. 35-40 ఈజ్ ద కరెక్ట్ ఏజ్ కొనుక్కోవడానికి ఫ్లాట్. ఎందుకు అంటే చెప్తాను. మనం 40 ఇయర్స్ దాటామా మనకు లోన్ రాదు. మన బ్యాంక్‌లో ఎప్పుడైనా అసలు లోన్ కావాలంటే హోమ్ లోన్ టెన్యూర్ ఎంత ఉంటుంది? 20 ఇయర్స్ ఉంటుంది. అవును. సో 20 ఇయర్స్ టెన్యూర్ రావాలంటే 60 ఏళ్ళకి రిటైర్ అయిపోతారు అందరూ. సో వాళ్ళు ఏం చేస్తారంటే, బ్యాంక్ వాళ్ళు 60 ఇయర్స్‌కి రిటైర్ అయిపోతారు కాబట్టి 60 - 40, 20 ఇయర్స్ టెన్యూర్ ఉంది కాబట్టి 20 ఇయర్స్ టెన్యూర్ ఇస్తారు. సో 40 దాటిందా మనకి 20 ఇయర్స్ టెన్యూర్‌లో లోన్ రాదు. 20 ఇయర్స్ టెన్యూర్ కాకుండా 15 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకోవాలనుకోండి హోమ్ లోన్, మీకు ఈఎంఐ ఎక్కువైపోతుంది. సో ఈ ఐడియల్ ఏజ్ 40. మనం తొందరపడి 25 ఇయర్స్‌లో కొనడం తప్పే, 40 దాటాక కొనుక్కోవడం తప్పే. ఫస్ట్ 35-40 మధ్యలో మనం ఇల్లు కొనుక్కోవాలి. చూడండి, చాలామంది మా దగ్గర యంగ్ కపుల్స్ వస్తారు. వాళ్ళు తొందరపడి ఒక ఇల్లు కొనేస్తారు. మేమిద్దరమే కదా సార్ అంటారు. మేమిద్దరమే కదా అని సెకండ్ 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొంటారు. వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత, రేపొద్దున వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత, వాళ్ళు కాలేజ్‌కి వచ్చిన తర్వాత సరిపోదు ఆ ఇల్లు. సార్ ఇంకొక 3 బెడ్రూమ్ ఉంటే బాగుండేది, తొందరపడి కొన్నాం. దాన్ని మళ్ళీ 3 బెడ్రూమ్ మార్చడానికి మళ్ళీ సెకండ్ హ్యాండ్ హౌస్ దీన్ని అమ్మేసి మళ్ళీ కొనాల్సి వస్తుంది. అదే 35కి వచ్చారనుకోండి, 40 ఇయర్స్ వచ్చారనుకోండి, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు. అంత అర్థమైపోతుంది, ఎక్కడ చదువుకుంటున్నారు ఏంటి, కాలేజ్ ఏంటి అని తెలుస్తుంది. ఒక ప్లాన్, ఒక ప్రాపర్‌గా ఒక వే ఉంటుంది. మీరు చూడండి, ఒకవేళ 25 ఇయర్స్ కనుక మనం ఫ్లాట్ కొంటే, 30 ఇయర్స్ ఫ్లాట్ కొంటే, మనం ఎప్పుడైతే 60 ఇయర్స్ రిటైర్ అయిపోతామో మనతో పాటు ఆ ఇల్లు కూడా రిటైర్ అయిపోతుంది. అది పాతపడిపోతుంది ఆ ఇల్లు. సో అది నో యూజ్. మళ్ళీ 60 ఏళ్ళకి మనకు లోన్ కూడా రాదు. సో కాబట్టి అది కూడా రాంగే. సో ఎర్లీగా కొన్న తప్పే, లేట్‌గా కొన్న తప్పే. కరెక్ట్ ఏజ్ అయితే ఉంది అంటే 35-40 అనేది కరెక్ట్ ఏజ్. ఓకే. అయితే ఇప్పుడు చూడండి, ఈఎంఐస్ ఎలా ఉంటాయంటే, చాలా మంది అనుకుంటారు ఏంటంటే, ఓకే ఈఎంఐ అనేది ఫిక్స్డ్‌గా ఉంటుంది. సపోజ్ ఒక 1 crore పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం అనుకోండి, 80,000 రూపీస్ మనకి ఈఎంఐ వస్తుంది. ఆ ఈఎంఐ 80,000 అనేది మీకు పర్మనెంట్. నెక్స్ట్ 20 ఇయర్స్‌కి కూడా ఆ ఈఎంఐ తగ్గుతుందే కానీ పెరగదు. యాక్చువల్‌గా మన స్టాటిస్టిక్స్ ప్రకారం ఏం చెప్తున్నాయంటే, బై 2045కి ఇండియాలో హోమ్ లోన్ ఈఎంఐ 3.5% మాత్రమే అంటున్నారు. అంటే ఇక్కడి నుంచి ఇవాళ ఉంది 8.5 హోమ్ లోన్, మీకు నెక్స్ట్ 20 ఇయర్స్ కంటిన్యూ కాదు. డౌన్ ద లైన్ మీకు 6%, 5%, 4% పడిపోతుంది. ఎందుకంటే 1995లో చూస్తే, మీరు ఒకవేళ బ్యాక్‌కెళ్తే, ఆ రోజున ఇండియాలో హోమ్ లోన్ ఇంట్రెస్ట్ 14% ఉండేది. సో 30 ఇయర్స్ బ్యాక్ 14% ఉన్న హోమ్ లోను ఇవాళ 8%కి వచ్చేసింది. నెక్స్ట్ రాబోయే, ఆ రోజు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16% ఉండేది. సో ఇవాళ మనకి ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ తగ్గిపోయింది. ఇప్పుడు 6.5% వచ్చింది. సో ఎప్పుడైతే 6.5% ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చిందో, మీకు 7% ఏమో హోమ్ లోన్ ఉంటుంది. హోమ్ లోన్‌కి ఫిక్స్డ్ డిపాజిట్‌కి 1% తేడా ఉంటుంది, గ్యాప్ ఉంటుంది అంతే. సో రాబోయే రోజుల్లో మనం ఏమనుకుంటున్నాం, ఇండియాలో కూడా ఎఫ్‌డి రేటు ఈ 2% అంటున్నాం. ఎఫ్‌డి రేట్ 2% అంటే ఆటోమేటిక్‌గా హోమ్ లోన్ ఇంట్రెస్ట్ కూడా 3.5% ఉంటుంది. ఓకే. ఇప్పుడు చూడండి, నేను సపోజ్ ఒక 2 crores పెట్టి ఫ్లాట్ కొన్నాను, లేదా 1 crore పెట్టి ఫ్లాట్ కొన్నాను. ఇవాళ నేను 1 crore పెట్టి ఫ్లాట్ కొన్నాను అంటే 20 ఇయర్స్ తర్వాత నా ఈఎంఐ అంతా కలుపుకుంటే 2 కోట్లు మేము కట్టినట్టే బ్యాంక్‌కి. అది తీసుకున్న ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. కానీ రాసి పెట్టుకోండి, ఆ రోజు మీ ఇంటి వాల్యూ కూడా 2 కోట్లు అవుతుంది. ఆ రోజు మీరు ఇల్లు అమ్మాలి అంటే ఆ 2 crores హ్యాపీగానే అమ్మొచ్చు. ఎందుకు? ఆ ఫ్లాట్‌లో అప్రిషియేషన్ బట్టి కాదు, రూపాయి విలువ పడిపోతుంది. ఓకే. ఈ రోజు 1 crore ఈక్వల్ టు 2 crores ఆఫ్టర్ 20 ఇయర్స్. కాబట్టి మీరు పెట్టింది మీకు తిరిగి వచ్చేస్తుంది. అందులో డౌటే లేదు. అది చాలామంది అనుకుంటారు హోమ్ లోన్ తప్పు అని. కానీ హోమ్ లోన్ సేవింగ్సే.
మీకు తెలియకుండా మీరు సేవ్ చేసినట్టు అమౌంట్ కూడా. మీకు ఉండడానికి ఇల్లు ఉంది, రెంట్ కట్టక్కర్లేదు. నెక్స్ట్ 20 ఇయర్స్ దాకా పీస్ఫుల్ మైండ్ ఉండొచ్చు. ఎవరు ఖాళీ చేయమని చెప్పడానికి అవకాశం లేదు. ఒక హ్యాపీగా లీడ్ చేయొచ్చు అలా ఆ ఇంట్లోనే. మీరు చివరికి ఎంతైతే అమౌంట్ కడతారో అంత అమౌంట్ ఆ రోజు మీకు మార్కెట్ వాల్యూ అంతా ఉంటుంది. ఓకే. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ పెరగకపోవచ్చు కానివ్వండి, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది రోజు రోజుకి. ఇవాళ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇవాళ ఉన్న బ్రిక్ కాస్ట్, సిమెంట్ కాస్ట్, ఐరన్ కాస్ట్, కేబుల్ కాస్ట్, లోపల శానిటరీ కాస్ట్ రేపు 2025లో అదే కాస్ట్, 35లో అదే కాస్ట్ ఉండదు, పెరిగిపోతుంది. సో పెరిగిపోతుంది. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగిపోతుంది. సో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగిపోతుంది. మీకు ఇప్పుడు ఏంటంటే 4 crores మీరు అమ్మాలి ఆ ఇల్లు. ఇవాళ 2 crores కొన్నాను, 20 years నేను 4 crores అమ్మాలి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% ఉంటే ఎవరు కొనలేరు. ఆ రోజు నెట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3.5 అవుతుంది కాబట్టి కొనగలుగుతారు దాన్ని. అవును. సో కాబట్టి ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలండి. హౌస్ కొనుక్కోవడం పర్ఫెక్ట్ కొనుక్కోవాలి, కంపల్సరీగా ఉండాలి. ఏ ఏజ్ అంటే 35 to 40 మధ్యలోనే కొనుక్కోవాలి. ఓకే. అప్పటిదాకా మనం ఫండ్లో పెట్టి మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని పూల్ చేసుకోవాలి అమౌంట్. 50% అట్లీస్ట్ మనం ఆ రోజుకి మనం అక్యుములేట్ చేసుకుని ఇంకా లోన్ బటన్ తగ్గుతుంది. సో కాబట్టి అది రైట్ ఏజ్ అని చెప్తాను. ఓకే. కంపల్సరీ చివరి రిటైర్మెంట్ అయ్యేంత వరకు మాత్రం ఇల్లు కొనుక్కోండి ఉండకండి. అది కూడా డేంజరే, మోస్ట్ డేంజర్. ఎందుకు అంటే మీకు 60 ఏళ్ళు వచ్చాక అమాంతం ఫ్లాట్ కొనాలి అంటే 4 కోట్లు అవుతుంది ఆ రోజు. ఆ రోజు మీకు 4 కోట్లు అవుతుంది. మీరు మొత్తం పెట్టిన ఎస్ఐపి అమౌంట్ అంతా ఒక ఇంటికే పోతుంది. సో మళ్ళీ మనం తినడానికి అది క్వశ్చన్ మార్క్ మళ్ళీ. అవును. సో కాబట్టి కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ బాగా పెరుగుతాయి. కాబట్టి ఇల్లు కొనాలి, రైట్ ఏజ్లో కొనాలి, అట్ ద సేమ్ కొనకుండా ఉండకూడదు. అది కూడా రెండు తప్పే. ఎర్లీగా కొన్న తప్పే, అసలు కొనకపోయిన తప్పే, కొనకపోయిన తప్పే, రెండు తప్పలే. సో కాబట్టి మనం 35 to 40 years రైట్ ఏజ్ అని చెప్తాను. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.